తెలుగువారి విశ్వవేదిక వారధికి స్వాగతం. నేను శ్రీలత. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన సత్యభామ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సమాజంలోని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ వచ్చిన సినిమాలో కాజల్ అగర్వాల్ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. కాజల్ను దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్ డిజైన్ చేశారా, లేక కథ రాశాక ఆమెను ఉంచుకున్నారా? ఇలాంటి విషయాలు మనతో మాట్లాడేందుకు సత్యభామ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. హాయ్ అండి. మనతో పాటు ఈరోజు శశికిరణ్ టిక్కా, సుమన్ చిక్కాల, శ్రీచరణ్ పాకాల, టి శ్రీనివాసరావు ప్రొడ్యూసర్. సో వీళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నారు. సత్యభామ మూవీ రిలీజ్ అయింది, మంచి టాక్ కూడా వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ నైస్ అండి. ద రియాక్షన్స్ ఆర్ వెరీ గుడ్, పాజిటివ్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ అండ్ వీఆర్ హ్యాపీ. యా, సో మీరు ఫస్ట్ అంటే ఈ కథ వినగానే మీకు అంటే ఈ కథ కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటారు? కథ శశిని అందరూ డెవలప్ చేసామండి. టీమ్ స్టోరీ డెవలప్ చేసాము. సో స్టోరీ అనుకున్న తర్వాత కాజల్ గారు అనుకున్నాము. కాజల్ గారు అయితే స్టోరీ అనుకున్న తర్వాత స్టోరీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఎవరైతే బాగుంటుందో అనుకుని కాజల్ గారిని అనుకున్నాము. కాజల్ గారు ఎందుకు స్ట్రైక్ అయ్యారు? ఎందుకంటే మేము ఇందాక నేను చెప్పినట్టు మిత్రవిందాగా చూసినాము, ఒక నార్మల్ అమ్మాయిగా, ఇంట్లో ఉన్న అమ్మాయిగా, అలా చాలా క్యారెక్టర్స్లో చూసాం. కానీ ఈ కాప్ క్యారెక్టర్లో కాజల్ని ఎప్పుడు ఎవరు చూడాల. మీకు ఎందుకు వచ్చింది ఆ ఆలోచన? అంటే ఆవిడ ఇప్పటిదాకా చేయలేదు, సో ఇప్పుడు కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ చాలా మంది ట్రై చేశారు కదా కాప్ రోల్స్, కాజల్ గారు ఎప్పుడు చేయలేదు. సో కొత్తగా ఉంటుంది అనిపించింది. అండ్ ఎమోషనల్ జర్నీ కూడా ఉంటుంది త్రూఅవుట్ ద ఫిలిం. ఓకే, సో బోత్ బ్యాలెన్స్ చేయాలి. ఆవిడైతే యాప్ట్ అనుకున్నాము. సో మీకు ఎలా అనిపించింది రెస్పాన్స్ చూసిన తర్వాత? మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే అండి ఓవర్వెల్మింగ్ అండి రెస్పాన్స్ అయితే. అండ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే కాజల్తో ఇలా, అసలు ఈ స్టోరీ లైన్లో కాజల్ ఇలా యాక్ట్ చేస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అందరూ అనుకున్నారు, చూసారు, ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు, ఏదో సమ్ కాప్ నార్మల్గా బోల్డ్ అండ్ మూవీలు వస్తాయి అనుకున్నారు. కానీ తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తే మాత్రం ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ అండి. ఓకే, అంటే నేను ఇందాక చెప్పినట్టు కాజల్ని తర్వాత డిసైడ్ చేసుకున్నారు. వన్స్ కాజల్ దగ్గరికి వెళ్ళినాక వాట్ ఈస్ అవర్ రియాక్షన్? ఎలా రియాక్ట్ అయ్యారు? చెప్పగానే ఓకే అన్నారా? చెప్పిన వెంటనే ఓకే అన్నారండి. ఓకే అని వెంటనే ఎప్పుడు వెళ్దాం సెట్కి అన్నారు. ఆ తర్వాత చక్కచక్క ఇంకా ప్రీ ప్రొడక్షన్ అంతా ప్లాన్ చేసుకుని ఇంకా షూట్కి వెళ్ళాం అనమాట. ఓకే, అంటే ఈ క్యారెక్టర్ కోసం స్పెషల్గా ఎలాంటి కేర్ తీసుకున్నారు కాజల్? కిరణ్ బాగా ఇన్వాల్వ్ అయ్యారండి. షీ లైక్ ద క్యారెక్టర్. సో తన బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని చాలా కేర్ తీసుకున్నారు. యాక్షన్ పార్ట్ 2 ఫైట్స్ ఉంటాయి మూవీలో, సో దానికి కూడా బాగా ట్రైన్ అయ్యారు. సో అంతా చాలా హెల్ప్ అయింది. అంటే క్యారెక్టర్ తనకు బాగా నచ్చింది. సో ఇన్వాల్వ్ అయ్యారు. ఆటోమేటిక్గా అవుట్పుట్ ఎలా వస్తుందో చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. పర్టికులర్ మీరు ఇన్వాల్వ్ అయ్యారు కనిపిస్తోంది టీషర్ట్స్ పైన సత్యభామ అని చెప్పేసి. సో ఇప్పుడు కాజల్ మదర్ కూడా కదా, తన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు మీరు సెట్స్ పైన? అంటే పెద్ద అరేంజ్మెంట్స్ ఏం లేవండి. మామూలుగా వి మేడ్ హర్ వెరీ కంఫర్టబుల్. మొత్తం యాక్షన్ చేసేప్పుడు సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నాము. అప్పుడప్పుడు కాజల్ గారు వాళ్ళ బాబుని కూడా తీసుకొచ్చేవారు సెట్కి. యా, సో సరదాగా ఉండేది. ఆవిడ చాలా కష్టపడ్డారండి. అండ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ హ్యావింగ్ ఎ కిడ్, కమింగ్ టు అ సెట్. ఏదో సింపుల్గా 4 రోజులు చేసి వెళ్ళిపోయేది కాదు. ఇట్స్ ఎమోషనలీ ట్రైనింగ్, ఫిజికలీ ట్రైనింగ్, సైకలాజికలీ ట్రైనింగ్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ క్యారెక్టర్. సో ఆవిడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎస్ చెప్పడం చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ దానికి తగ్గట్టు ఐ థింక్ షీ స్టూడ్ అప్ టు ఇట్. ఓకే, చాలా ఫిట్ గా కూడా అనిపించారు, గ్లామరస్ గా కనిపించారు. వాట్ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ అంటే ఏం తీసుకున్నారు? జాగ్రత్తలు మీరు తీసుకున్నారా, కాజలే తీసుకున్నారా? ఆబ్వియస్లీ ఆవిడే తీసుకుంటారు కదండి. అంతే, అంటే ఈ రోల్ కి ఇలా ఉండాలి అని మీరు చెప్పడం తను షీ అండర్స్టూడ్ ద రోల్ వెరీ వెల్ అండి. సో ఆబ్వియస్లీ కాప్ రోల్ అన్నట్టు ఫిట్నెస్ అన్నీ ఉంటాయి కదా, ఆల్రెడీ ఆవిడ ఫిట్గా ఉన్నారు. సో
ట్రామాగా కలరీ పట్టు అని కూడా ట్రైనింగ్ తీసుకున్నారు, వేరే మూవీస్ కావచ్చు అని. చాలా ఫిట్గా ఉన్నారు. అండ్ షూట్ మధ్యలో కూడా గ్యాప్ తీసుకుని బ్రేక్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ తన ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకునేవారు. ఇట్ ఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫిట్నెస్ అండ్ ఆల్ అండి. అందుకే ఫైట్స్ అన్ని కూడా చాలా బాగా చేశారు. యా ఎగ్జాక్ట్లీ, నేను అదే అడగాలనుకుంటున్నాను. ఫైట్స్ అంటే ఆల్మోస్ట్ హీరోస్ చేసేవన్నీ కూడా స్టంట్స్ చేసేసారు, దీంతో చేయించారు మీరు. ఏమైనా ఇబ్బంది అయిందా తనకి? లేదండి, అసలు ఇబ్బంది ఏం లేదు. సేఫ్టీ చాలా జాగ్రత్తగా తీసుకున్నాను. సో బేసికలీ బాడీ డబుల్ కూడా అసలు వాడలేదు. సో అన్ని స్టంట్స్ తనే చేశారు. ఓకే. సో ఇట్స్ ఈస్ లైక్ వెరీ వెరీ గ్లాడ్. అంటే బాడీ డబుల్ పెట్టాం సెట్లో, బట్ బాడీ డబుల్కి అవసరం రాలేదు. అండి కథకి ప్రాణం మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్పెషల్లీ థ్రిల్లర్ మూవీ కాబట్టి ఏ విధంగా వర్కౌట్ చేస్తారు? అంటే నేను గతంలో కూడా చాలా యాక్షన్ థ్రిల్లర్స్ చేశాను, లైక్ గూఢచారి, మేజర్, క్షణం. మేజర్ ఇస్ నాట్ థ్రిల్లర్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. సో ఎక్కువ చేయడం జరిగింది. సో ఐ వాజ్ మెంటలీ ప్రిపేర్డ్. బట్ ది ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ వాజ్ యూనో అంటే కాజల్ గారికి చేయడం కాప్ రోల్లోని అలాగే. అండ్ ఇనిషియల్గా ఆబ్వియస్గా ఫుటేజ్ నేను చూడటం జరుగుతుంది కాబట్టి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా అసలు దుమ్ము లేపేశారు అనమాట. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. సో డిఫరెంట్ స్టైల్స్లో ఇంకా శశి సుమన్ అందరితో డిస్కస్ చేసుకొని అలాగా ఒక పాట బుర్ర కథలో చేసాము. అండ్ దెన్ వి మిక్స్ సమ్ హిప్ హాప్ బీట్స్. సో కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు అంటే ఆస్కారం కలిగింది. అంటే మీరు ఆ కథకి ఇంకా మ్యూజిక్తో ప్రాణం పోసేసారు. యా, అంటే ఇలాంటి ఫిల్మ్స్కి ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా నేను మిస్ అవుట్ ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు భారీ వసూళ్ళు రావు, అయినా కూడా మీరు సాహసం చేశారు, ఎందుకంటారు? అంటే అది ఫస్ట్ నుంచి చాలామంది అదే అడిగారండి. మూవీ తీస్తున్నప్పుడు హీరోయిన్ పెట్టేస్తే అంత లేదు కదా ఇప్పటివరకు అని చెప్పి. కానీ మూవీ చూశాక అందరూ చెప్తున్నారు అక్కడ ఎక్కడ హీరోయిన్ కనిపించలేదండి, అంత హీరోయిజమే కనిపించింది అని చెప్పి. సో ఆ టాక్ డెఫినెట్గా ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ ఫర్ ఎంటైర్ స్టోరీ అండి. ఓకే, అంటే మీరు ముందే ఊహించుకున్నారా హీరోయిన్ కాదు హీరోని చూపించాలనే దాంట్లో? ఆ స్టోరీ లైన్ వచ్చినప్పుడు ఆ స్టోరీ లైన్కి తర్వాత శశికిరణ్ కానీ సుమన్ ఖాన్ కలిసి ఆ స్టోరీని మలిచిన విధానమే అలా వచ్చిందండి. అండ్ దట్ టు ఆఫ్ కోర్స్ కాజల్ వాల్యూ యాడెడ్ టు దాట్. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారు, రాజు డెట్రాయిట్ నుంచి. రాజు గారు, సత్యభామ మూవీ టీం మనతో పాటు ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు. నమస్తే అండి మూవీ టీం అందరికి. I hope movie is going to be a good hit. Two questions ఉన్నాయి. First question, why female cop? Why not male cop as a lead? అంటే స్టోరీలో ఫిమేల్ కాప్ ఉండాలి అన్నంత నావల్ పాయింట్ ఏమైనా ఉందా? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే లొకేషన్స్ ఎక్కడ తీశారు? కొంచెం ఏదో నైట్ లొకేషన్స్, ఆ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. దట్ లొకేషన్స్ ఎక్కడ తీశారు మూవీ? థర్డ్ ఏంటంటే మూవీ స్టోరీ అనుకున్నప్పుడు లేకపోతే ఎగ్జిక్యూషన్ టైంలో కూడా మీకు ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ నిజంగా బ్రేక్ ఈవెన్ కానీ లేకపోతే ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అయ్యి ప్రాఫిట్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా మూవీ చూపించారా? ఎందుకంటే టిపికల్గా ఎలా ఉంటుందంటే మనకి బాగా తెలిసిన సర్కిల్లో అందరు మూవీ బాగుందని బెదర్ చేస్తారు, కానీ హానెస్ట్గా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో అరే ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పేంత చనువున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. సో అలాగా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా? మూవీ డెఫినెట్గా బాగుంది, మనకి బడ్జెట్ పరంగా బాగుంటుంది, ప్రాఫిట్స్ వస్తాయి అన్నంత చర్చ ఏమైనా మీ క్లోజ్ సర్కిల్లో జరిగిందా? ఎందుకంటే ఈ హానెస్ట్ ఫీడ్బ్యాక్ అంటే మూవీ సర్కిల్లో చాలా కష్టం తీసుకురావటం. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏంటో మరి ప్రతి ఒక్కరు బాగుందంటారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత అనుకున్నంత హిట్ కాదు. అందుకని సినిమా తీసినప్పుడే ఎందుకు డెఫినెట్గా రెండు రకాల అభిప్రాయాలు తీసుకొని హానెస్ట్గా మూవీకి ఎక్కడెక్కడైతే కాస్త చేంజెస్ చేయాలో అక్కడ చేసుకుంటూ ఆ మనస్తత్వం ఉండాలి అని దాని విషయం ఉంటుంది. రైట్.
ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కూడా మర్చిపోయారండి. ఎనీహో రాజు గారు నైస్. అంటే ఫస్ట్ ఫీమేల్ కాప్ మేల్ కాప్ అన్నారు కదండి, అలా ఏం అనుకోలేదు. బేసికల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ ఉంటారు కదండి, స్వాతి లక్రా గారు, సుమతి గారు, చాలామంది ఎగ్జిస్టింగ్ ఉన్నారు. అండ్ ఎర్లియర్ కూడా చాలామంది ఇన్స్పైరింగ్ పోలీస్ విమెన్ ఉన్నారు. ఇది మేల్ ఫీమేల్ అని అనుకోలేదండి, క్యారెక్టర్ డ్రివెనే వెళ్ళాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఫీమేల్ విక్టిమ్ ఉంటుంది, దానికి ప్రతిస్పందించేది కూడా ఒక మహిళ ప్రతిస్పందన ఇంకా బాగుంటుందని చెప్పి మేము నమ్మి వెళ్ళామండి గట్టిగా. సో కథాపరంగా కూడా తర్వాత తన పార్ట్ ఆఫ్ ది షీ టీమ్స్ మాట, షీ టీమ్స్ ఏసీపీగా కూడా వర్క్ చేశారు మరి కాజల్ గారు ఇన్ ద ఫిలిం. సో అందులో నమ్మి వెళ్ళామండి మీ ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి. సెకండ్ ఇంకా అదే Locations. మన నచ్చిన వాళ్ళ లొకేషన్స్ గురించి, అలాగే మనకు locations నచ్చిన వాళ్ళు అన్ని- కరెక్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, నచ్చిన ఆ టైప్ ఆఫ్ లొకేషన్స్ అంతా హైదరాబాదేనండి మీరు చూసినవన్నీ. అండ్ క్లైమాక్స్లో ఒక గోవా అండ్ నార్త్ ఇండియా చాలా లొకేషన్స్ ఉంటాయి, సమ్ పార్ట్ ఆఫ్ ద క్లైమాక్స్. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ఫారెస్ట్ కూడా హైదరాబాద్లేనండి. మీరు ఎప్పుడైనా ఇండియాకి వచ్చినట్టు అడిగితే నేను బిహెచ్ఎల్ తీసుకెళ్తాను, అక్కడే ఉంది అది. ఓకే, మొత్తం BHL లోనే షూట్ చేశారా? మొత్తం కదండి, ఫారెస్ట్ పార్ట్ అన్నారు కదా. ఓకే, ఫారెస్ట్ పార్ట్ మొత్తం BHL చేశారు. ఓవరాల్ గా హైదరాబాద్ లోనే చేశారు. ఎవ్రీథింగ్ అంటే సిటీలో జరుగుతుంది కదే హైదరాబాద్లో అండి. హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ షీ టీమ్స్ ఇవన్నీ కదంతా హైదరాబాద్లో జరుగుతుంది. సో లొకేషన్స్ అంతా హైదరాబాద్ అండి. ఓకే, మరో కాలర్ ఉన్నారు, రాము న్యూ జెర్సీ నుంచి. రాము గారు నమస్తే అండి. సత్యభామ మూవీ టీం మనతో పాటు ఉన్నారు, మనతో మీరు మాట్లాడొచ్చు. ఎస్ అండి, నేను పెద్ద శశికిరణ్ తిక్క గారు పెద్ద ఫ్యాన్ అండి. సో వాళ్ళ డైరెక్షన్ మూవీస్ గూఢచారి వీటన్నిటికీ బాగా ఫ్యాన్. తన వర్క్ చాలా ఫాలో అవుతా, అండ్ ఆల్సో తన ఇంటర్వ్యూస్ కూడా బాగా ఫాలో అవుతాను. ఓకే, మీరు డైరెక్ట్ మాట్లాడొచ్చండి. రాము గారు. హాయ్ 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 రాము గారు. శశికిరణ్ గారు. హాయ్ రాము గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. మీ పెద్ద ఫ్యాన్ అండి. మీ స్క్రీన్ ప్లేకి దానికి మేజర్ గూఢచారి చాలా సార్లు చూసాను. నేను మా బాబు ఇద్దరం కలిసి చాలా, వాడికి కూడా చాలా ఇష్టం. ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యా అండి, ఈ మూవీ రెస్పాన్స్ చూసాక మీరు పడ్డ కష్టం అంతా మర్చిపోయారా? ఎలా ఉంది మీ ఫీలింగ్? ఫస్ట్ ఫీలింగ్ సక్సెస్ని ఎంజాయ్ చేయాలి మూడ్లో ఉన్నామండి ఇంకా. ఓకే, సో మర్చిపోవడానికి అంటే అది మర్చిపోయే కదా, ఇది తీయని గుర్తులు కాబట్టి అలాగే ఉంటాయి, అంత ఈజీగా మర్చిపోయేవి కాదు. బట్ డెఫినెట్గా వీ విల్ ఎంజాయ్ దాట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు తీపి గుర్తులు అన్నారు కాబట్టి షూటింగ్ టైంలో మీకు మెమొరబుల్ ఇన్స్టెన్స్ ఏవైనా చాలా ఉంటాయండి. అంటే మాకు కొన్ని చెప్పండి. ఓవరాల్గా చెప్పాలంటే మొన్న రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా కాజల్ గారు చెప్పారండి, నాకు ఇన్ని సినిమాలు తీశాను బట్ ఇది మాత్రం ఓన్ ప్రొడక్షన్లో చేసినట్టుగా ఉందండి. ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పింది, అది ఐ థింక్ దట్ ఈస్ బెస్ట్ కాంప్లిమెంట్ అండి మా ప్రొడక్షన్ హౌస్కి. ఇంకంతకంటే ఇంక ప్రతిదీ డే టు డేలో బోల్డ్ అని ఉండుంటాయి. మేబీ ఐ థింక్ రికలెక్టింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంటే పర్టికులర్గా చెప్తే దెర్ ఆర్ ఎ ఫ్యూ సీన్స్ వేర్ వెన్ యూనో సుమన్ అయినా నేనైనా మానిటర్ చూస్తున్నప్పుడు యూనో కొన్ని సీన్స్ అండి, ఇంకా ఫస్ట్ డే కాబట్టి నేను అన్నీ ఇప్పుడే చెప్పలేను. బట్ ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మర్చిపోతాం దట్ వీఆర్ షూటింగ్ కాదా అనేది. అలాంటి సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి మెమరబుల్గా ఉంటాయి ఇప్పటికైనా. ఓకే, అంటే సినిమాటోగ్రఫీ గురించి చెప్తా. సినిమాటోగ్రఫీ విష్ణు బేసిని చేశాడు, ఈజ్ ఆర్ గుడ్ ఫ్రెండ్. చాలా బాగా చేశాడు తనకి. అంటే దిస్ ఈజ్ సెకండ్ ఫిల్మ్. అంటే చాలా తక్కువ మాట్లాడతారు, కామన్ కంపోజర్గా ఉంటాడు. బట్ విజువల్స్కి పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్. ఈ థ్రిల్లర్ మూవీస్కి కావాల్సింది విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవ్రీ సీన్ టు సీన్ అనేది చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకున్నారు? ఎందుకంటే చాలా వస్తుంటాయి ఇలాంటి మూవీస్, కానీ కంపేరింగ్ టు అదర్ మూవీస్ మనది డిఫరెంట్గా ఉండాలని ప్రతి ఒక్క డైరెక్టర్ అనుకుంటూ ఉంటారు. అంటే యూజువల్ థ్రిల్లర్ అనేసరికి సినిమాటోగ్రఫీ వైజ్ వచ్చి డార్క్గా అలా ఉంటుంది. ఇది వైబ్రెంట్గానే చేసామండి. నాట్ ఓన్లీ థ్రిల్లర్ సైడ్ అండ్ డార్క్ సైడే ఉండదు ఇక్కడ. సో వైబ్రెంట్గానే ఉంటాయి కలర్స్ అన్నీ, డిఫరెంట్ ఎమోషన్స్ అయి ఉన్నాయి ఇందులో. ఓకే, సో
విల్ సీ అండి, యూ కెన్ సీ దట్ విజువల్ ఇట్స్ బ్యూటీ. మోర్ ఎమోషనల్లీ డ్రివెన్ అండి. థ్రిల్లర్స్ ఆర్ వెరీ డార్క్ జనరలీ, చాలా డార్క్ స్పేస్లో వెళ్తూ ఉంటాయి. వెరీ ఇన్వెస్టిగేషన్ ఏమవుతుంది ఏంటి అనే దాంట్లో వెళ్ళిపోతాయి. మంది హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇస్ ఎమోషనల్లీ ఇట్ ఈస్ డ్రివెన్. సో ఓకే, సో సినిమాని దృష్టి పెట్టుకొని ఎలాంటి లొకేషన్స్ చూస్ చేసుకున్నారు మీరు హైదరాబాద్లోనే? అంటే యూజువల్గా ఇది పోలీస్ స్టేషన్ అండ్ సర్వేలెన్స్ రూమ్ ఇలాంటి కామన్గా ఉంటాయి కదా కాప్ క్యారెక్టర్స్లో. బట్ సత్యభామ హౌస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. తన పర్సనల్ లైఫ్, తన లైఫ్ పార్ట్నర్గా నవీన్ చంద్ర చేశారు అమర్ క్యారెక్టర్. సో వాళ్ళిద్దరి మధ్యన ఇంట్రాక్షన్ ఈ సీన్స్ చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. అది హైదరాబాద్లో చేసాం అవుట్స్కట్స్లో. వాళ్ళకి బ్యూటిఫుల్ హౌస్ దొరికింది. సో అన్నీ ఇంకా రోడ్ పైన చేజెస్ అన్నీ కూడా చేసామండి. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ కొంచెం బిహెచ్ఏలో రోడ్ సైడ్ షూట్ చేసాము. మోరల్లెస్ హైదరాబాద్లో అంత మంచి లొకేషన్ దొరికినాయి. కరెక్ట్గా సీన్కి ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ అన్కాంప్రమైజ్డ్గా వెతికి పట్టుకున్నాం అనమాట. సో ఐ థింక్ దట్స్ షోయింగ్ ద ప్రొడక్షన్ వాల్యూస్. ఏది దొరికితే అది కాదు, దొరికేవారు కాదు, సెలెక్టివ్గానే ఉన్నారు. యా, అంటే ఈ మూవీ షూట్ కంప్లీట్ అయిపోయే వరకు ఎన్నాళ్ళు పట్టింది, ఎంత టైం తీసుకున్నారు? అప్రాక్స్ 70 days అండి, 70 వర్కింగ్ డేస్ చేసాము. ఓకే, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక 20 days వరకు చేసాము. గోవా నార్త్ ఇండియా ఒక గరిల్లా షూట్ చేసాము. ఇట్ వాజ్ వెరీ ఫన్. ఒక 1 week చేసాము టీమ్ అంతా వెళ్ళి. హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ షూట్స్. కానీ మీరు మాతో షేర్ చేసుకోవట్లేదు అన్ని, కొన్ని ఏవి మెమొరబుల్ మూమెంట్స్ ఏంటంటే? మెమొరబుల్ మూమెంట్ అంటే ఒక రోజు నేను కట్ చెప్పడం మర్చిపోయాను. కాజల్ గారు యాక్టింగ్ చేస్తున్నారు, వెరీ ఎమోషనల్ సీన్. సో నేను చూస్తున్నాను, కట్ చెప్పడం మర్చిపోయా. అండ్ సుమన్ గారు కట్ చెప్పడం చెప్పి ఆడు ఏడుస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. బికాజ్ ఐ బికేమ్ ఎమోషనల్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఇయర్స్ వచ్చేసి నాకు వాయిస్ రావట్లా. నేను కట్ చెప్పడం మర్చిపోయి చూస్తుండిపోయాను. అంటే ఆవిడ సడన్గా చూస్తాడు అరుస్తున్నారు. ఆవిడ సుమన్ గారు కట్ అయిపోయింది. ఇంకా మీరు ఇంకా అందులోనే ఉన్నారు. యా, ఒక కాలర్ ఉన్నారండి, అనురాధ అరిజోనా నుంచి. అనురాధ గారు నమస్తే అండి. హలో అండి. సత్యభామ మూవీ టీం మనతో పాటు ఉన్నారు, మీరు మాట్లాడొచ్చు డైరెక్ట్గా. ఓ హలో అండి. యా, ఇప్పుడే వాచ్ చేస్తున్నాను యాక్చువల్గా TV9లోని. నేను మూవీకి వెళ్ళానండి, సత్యభామ మూవీ చూసాను. సో నాకు అనిపించింది, చెప్పాలనిపించింది యాక్చువల్గా. ఎస్ ప్లీజ్. యా, సో యాక్చువల్గా మూవీ చూసినప్పుడు ఏంటంటే ఒక రకంగా ఎట్లా ఫీలింగ్ వచ్చిందంటే, సొసైటీకి ఉపయోగపడే అంటే చాలా అక్కడ మనకు కనిపించింది. ప్రజెంట్ సొసైటీ ఫేస్ చేస్తున్న, అంటే అమ్మాయిలు ఎస్పెషల్లీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆ మూవీలో చూపించారు. అండ్ హౌ దే కెన్ సర్వైవ్ అనేది కూడా ఒక సొల్యూషన్ చూపించారు. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అబౌట్ ద సొల్యూషన్స్ దే హ్యావ్ గివెన్. అంటే ఏంటి అంటే, సొల్యూషన్స్ లేవా అంటే సొల్యూషన్స్ ఉన్నాయని మనకు తెలుసు. బట్ అట్లాంటి మూమెంట్, అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఎవరికి థాట్లోకి రాదు. బట్ ఒక మూవీ పరంగా అది చూపిస్తే డెఫినెట్గా ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా ఖచ్చితంగా అది ఒక రిజిస్టర్ అయిపోతుంది. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓ మై గాడ్, ఓకే చీటింగ్స్ ఉన్నాయి, లేకపోతే సమ్ యాప్స్ ఉన్నాయి, ప్రొటెక్షన్ ఉంది అనే ఒక భయం అనేది ఖచ్చితంగా అందరిలోనూ ఉంటుంది. అట్లాంటి మెసేజ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అండి. ఎస్పెషల్లీ శశికిరణ్ అండ్ సుమన్ చిక్కాలా గారు, ఆయన ఐ హర్డ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ హీ డైరెక్టెడ్, బట్ ద మూవీ లుక్ సో పవర్ఫుల్ ద వే హీ డైరెక్టెడ్. అండ్ యాక్చువల్గా ఏంటంటే, కాజల్ అంటే నేనేమనుకున్నానంటే, కాజల్లో ఒక హీరోయిన్, ఆమె చాలా జెంటిల్గా ఉంటారు. హౌ కెన్ దే షో కాజల్ యాజ్ ఎ స్ట్రాంగ్ పర్సన్ అని ఒక ఇదితో నేను మూవీకి వెళ్ళాను. బట్ మూవీ చూస్తున్నంతసేపు కాజల్ని చూస్తుంటే ఇట్స్ మెస్మరైజ్డ్ అనమాట. అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నారా కాజల్, అసలు ఎక్కడా కూడా ఒక ఫన్ చేస్తున్నట్టుగా కనిపించలేదు. అంటే మేబీ ఇఫ్ షీ లుక్స్ లైక్ జెంటిల్గా ఉండుంటే కనుక అది కొంచెం ఫన్నీ అయిపోయేది. కానీ ఎక్కడా కూడా ఏ మూమెంట్లో కూడా అది కనిపించలేదు. సో it's really powerful అండి. I really like it, the way, the direction and everything. My hearty congratulations to all the team.
ఆఫ్ సత్యభామ అండి. థ్యాంక్ యూ Thank you, అనురాధ గారు. అనురాధ గారు. థ్యాంక్ యూ. ఈ మూవీలో కీరవాణి గారు కూడా పాడారు. అది నిజంగా హైలైట్ అసలు. ఎందుకంటే థ్రిల్లర్ మూవీస్లో ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది లవ్ మూవీస్తో కంపేర్ చేస్తే. మీరు ఎందుకు స్పెషల్ ఫోకస్ తీసుకున్నారు? డిఫరెంట్ జానర్స్ కూడా ఇందులో పెట్టారు. అవునండి, యాక్చువల్గా దీంట్లోని దాదాపు ఒక 5 సాంగ్స్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే అంటే వీ హ్యాడ్ అ డిస్కషన్ టు హ్యావ్ అంటే ఒక బుర్రకథ స్టైల్లో ఉండాలి పాట అని. సో ఇనీషియల్గా పాటలా పట్టుకెళ్ళి అప్పుడు వాటితోటి వెస్ట్రన్ మ్యూజిక్ మిక్స్ చేసి హిప్ హాప్ బీట్స్ అవి పెట్టి చేద్దామని అనుకున్నాం. సో అదంతా నేను అంటే లైక్ కంపోజ్ చేశాను. కంపోజ్ చేసి ఆ సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్లోని ఒక చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్లోని ఒక ఇమోషనల్ సాంగ్ ఉంటుంది వేర్ అంటే షీ కీప్స్ లుకింగ్ అవుట్ ఫర్ ఫర్ దోస్ హుక్స్ సో ఆ టైంలోని అక్కడ సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. దెన్ ఐ థాట్ అంటే అంత వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ కంప్లీట్గా ఆ సాంగ్ ద్వారా చెప్పాలి అంటే సింగర్ వెయిట్ కూడా అలాగే ఉండాలి అని. సో దట్స్ నన్ అదర్ దెన్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు కూడా. అండ్ దానికి లిరిక్స్ చంద్రబోస్ గారు రాయడం జరిగింది. ఇంగ్లీష్ పాట పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే స్పెషల్ నాకని కాదండి, అంటే లైక్ టీమ్ కలెక్టివ్గా ఆ మూమెంట్కి అంటే అది గోవాలో ఒక సెర్చ్ తన ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వస్తుంది అనమాట. ఓకే. సో ఇట్ షుడ్ బి లిటిల్ అవుట్ ఆఫ్ ద బాక్స్, రెగ్యులర్గా ఏదో ఉండకూడదు. సో ఏం చేద్దాం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, ఒక సాంగ్ ఉంటే బెటర్ అనుకుని అప్పుడు శ్రీ స్టార్టెడ్ గివింగ్ అస్ ద ట్యూన్. అది మెల్లగా అలా ఆర్గానిక్గా ఒక ఇంగ్లీష్ సాంగ్ ఒక లాంగ్వేజ్ లో ఇంకో లాంగ్వేజ్ డైలాగ్స్ మాట్లాడడం కూడా చూస్తున్నాం కదా. స్పెషల్ గా పాటే పెట్టేశారు తెలుగులో ఇంగ్లీష్ పాట. అంటే ఇట్లాంటివి ఇంతకు ముందు కూడా చూసాము, కానీ ఇందులో థ్రిల్లర్ మూవీలో కూడా ఇలాంటి పాట పెట్టారు. గోవాలో కాబట్టి గోవా స్టైల్ పెడదామని చెప్పేసి. ఓకే ఓకే. అంటే లొకేషన్ బట్టి కూడా లొకేషన్ బట్టి ఫ్లాంబాయింట్ ఉంటుంది. లొకేషన్ బట్టి బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, వే ఆఫ్ థింకింగ్ అన్ని. యా, ఇట్స్ హ్యాపెన్. ప్రొడక్షన్ వాల్యూస్ ఏ విధంగా కేర్ తీసుకున్నారు? ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఐ థింక్ ఫస్ట్ మూవీ అండి మా ప్రొడక్షన్లో ఇది. బట్ స్టిల్ శశి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, శ్రీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఐ మీన్ వ్యాలిడ్ యాడెడ్ అవి. రెస్ట్ ఆల్ ఐ థింక్ అన్నీ కూడా శశి హెస్ టేకెన్ కేర్. ముందుండి అందరికీ డైరెక్షన్ టీమ్ కానీ క్రియేటివ్ టీమ్ కానీ ముందు నడిపించాడు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా, బికాస్ వీఆర్ టోటలీ న్యూ టు దిస్ ప్రొడక్షన్ హౌస్. మీరు అనుకున్న బడ్జెట్ లోపే పూర్తయిందా? మోరల్లెస్ అండి, మోరల్లెస్ అదే బడ్జెట్లో అయింది. బట్ వీ నెవర్ కాంప్రమైజ్ ఇన్ ఎనీ ఫ్యాక్ట్. అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫైనల్ అవుట్పుట్ ఇస్ మేజర్ మచ్ మోర్ కన్సర్న్ అని అలాగే తీసాం. ఓకే. అండ్ దాని రిజల్ట్స్ ఇవాళ కనిపిస్తుంది. యా, ఇప్పుడు కాజల్తో పాటు నవీన్, ప్రకాష్ రాజ్ గారిని స్పెషల్గా వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఎనీ రీజన్? వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. రైట్ కాస్ట్ అండి, అంటే అక్కడ కూడా మళ్ళీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఆ పాత్రకి వాళ్ళు సూట్ అవుతారు అనుకుని ఆ వెయిట్ కావాలి. ఇఫ్ నాట్ ద క్వాంటిటీ, ద క్వాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ ఈస్ వెరీ ఎసెన్షియల్. సో at every front we are very choosy and clear అన్నమాట. ప్రకాష్ గారు కానీ ఇప్పుడు మీరు ఎవరైతే పెట్టారో క్యారెక్టర్స్ వాళ్ళందరూ కూడా అన్డౌటబుల్గా అందులో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళనే మీరు పెట్టారు. అంటే మెంటర్షిప్ ఉండే క్యారెక్టర్ అండి. సత్యభామకి జోసఫ్ రోజ్ అనే క్యారెక్టర్ చేశారు ప్రకాష్ రాజ్ గారు. అంటే ఆమె ఒక మెంటర్గా గైడ్గా ఎవరిని ఫీల్ అవ్వగలుగుతారు అన్నాడు మాకు ప్రకాష్ రాజ్ గారు కనిపించారు. యాజ్ షీ హాజ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ప్రకాష్ రాజ్ సార్ ఎర్లియర్ ఫిలిమ్స్. హీ కాల్డ్ హిమ్ జస్ట్ వన్ ఫోన్ కాల్కి ఈ సెడ్ ఓకే. అంటే మనకు ఒక మాట ఆమె సత్యభామ వింటుంది, ఆమెను గైడ్ చేస్తున్నారు అనే క్యారెక్టర్ ఉంటే, ఆ వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయితే ఆయన అనుకున్నాము. గ్లాడ్ యాక్సెప్టెడ్ అవర్ ప్రపోజల్. అండ్ ఇన్ఫాక్ట్ నవీన్ చంద్ర క్యారెక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఇట్స్ లైక్ ఆదర్ క్యారెక్టర్, అది తన నెరేటివ్లో వెళ్తుంది కథంతా. అలాంటి అంటే డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ది ఫిలిం అండి. సో రెండు చూసిగానే వెళ్ళాము. వీఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే.
స్క్రీన్ ప్లే గురించి. అంటే ఇట్స్ వెరీ కాంప్లెక్స్ థింగ్ అండి స్క్రీన్ ప్లే అనేది. అంటే లైక్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్కి రాయటం అనేది ఒక నాట్ ఎన్ ఈజీ థింగ్. సో అది క్వైట్ సమ్ టైం తీసుకున్నాం. లైక్ ఒక 6 months పట్టింది. సో వీ రోట్ ఇట్ టుగెదర్ అండ్ ఆ చిన్న చిన్న న్యూఆన్సెస్ డీటెయిలింగ్ అనేది చాలా అవసరం. అదంతా చాలా కేర్ తీసుకున్నాం అనమాట. అంటే మేము ఇన్ఫ్యాక్ట్ రాసేటప్పుడే కొన్ని షూట్కి సంబంధించిన ప్రిప్ అయిపోయేది అనమాట. సో ఐ థింక్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెల్. ఓకే, మీరు ఇంకా దీనిపైన ఎలాంటి వర్కౌట్స్ చేశారు ఈ మూవీ పైన? అంటే కాజల్ని తీసుకోవడం తను ఆన్ ద స్పాట్లో ఒప్పేసుకున్నారా? నేను ఇట్లా కాప్ క్యారెక్టర్ అనగానే తను ఒప్పుకున్నారా, లేకపోతే నేను కాపా అలాంటివి ఏమైనా అన్నారా? ఏదైనా టైం తీసుకున్నారా? లేదు, ఆన్ ద స్పాట్ ఒప్పుకున్నాను. అవునా? అంటే కథ వినగానే ఒప్పేసుకున్నాను. తన కాప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడకుండానే ఆ స్టోరీ లైన్ స్టోరీ లైన్ బేసికలీ శశిగిరిని ఎప్పుడైతే వెళ్ళి చెప్పాడో తను ఇన్స్టెంట్గా ఐఎమ్ డూయింగ్ అంతే, నో మోర్ డిస్కషన్ లాగా. అంటే కాప్ అనేది మనం అంత కాప్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా స్టోరీ లైన్ తనకి నచ్చింది. అండ్ అందులో తనకి ఆ ఎమోషన్స్ కానివ్వండి, లేదంటే ద వే ఆ స్టోరీ రన్ అయ్యే విధానం కానివ్వండి, సో అన్నీ కూడా తనకు సూట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మేము అప్రోచ్ అయినప్పుడు కూడా తను సూట్ అవుతుందని అప్రోచ్ అయ్యాం. అండ్ ఫస్ట్ అప్రోచ్ తన్నే అనుకున్నాం, తన్నే అప్రోచ్ అయ్యాం. షీ సెడ్ ఇమీడియట్లీ ఓకే. ఫస్ట్ హాఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కథ మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్కి ఎలా మీరు ఫస్ట్ హాఫ్ బాగుండాలని అట్లా ఓవరాల్గా మూవీ బాగుండాలని ఏ డైరెక్టర్ అయినా అనుకుంటారు, కానీ ఫస్ట్ హాఫ్ కంపారేటివ్ టు అనేది అలా అంటే రైటింగ్ అప్పుడు ఇది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఉండదు. కంప్లీట్ ఆన్ హోలే రాస్తాము. అంటే ఏంటంటే మన ఇండియన్ సినార్జీలో వాళ్ళకి బ్రేక్ కావాలి 1 hour అయిన తర్వాత అని చెప్పి బ్రేక్ ఇవ్వడం తప్పించి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఉంటుంది. అంటే ఎవాల్వ్ అవుతూ వచ్చినప్పుడు మూవీ అయినప్పుడు బ్రేక్ ముందు వాళ్ళు ఎంగేజ్ అవ్వడం కోసం ఇంటర్వల్ బ్యాంగ్ అన్ని టెక్నాలజీస్ వచ్చినాయి, కానీ అనే హోల్ ఇట్స్ స్టోరీ అండి. సచివం లైఫ్లో ఏం జరిగింది అన్నది ఒక ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తాము. అండ్ దాన్ని ఎలా రిజాల్వ్ చేసింది అన్నది మనం లెటర్ పార్ట్లో చూస్తూ ఉంటాం. సో ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ కూడా మీకు అంతే స్ట్రాంగ్గా ఉంటాయి కదా. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా నచ్చింది అన్న వాళ్ళు చాలా రివ్యూస్ వింటున్నాము. అంటే ఎస్టాబ్లిష్మెంట్ అవుతూ వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు, విచ్ ఇస్ గుడ్. ఆ ఫస్ట్ హాఫ్లో కనెక్టివిటీ లేకపోతే కనుక మనం సెకండ్ ఏం చెప్పినా ఉండదు కదా, కన్ఫ్యూజన్లోనే ఉంటారు ఓవరాల్గా. ఇప్పుడు ఫస్ట్ మీకు మూవీ మొత్తం అయిపోయిన తర్వాత చూసినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఇప్పుడు ఇందులో యాక్ట్ చేసిన కాజల్ వీళ్ళ నుంచి కానీ, ఇంతకుముందు వచ్చిన మూవీస్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అనే దాంట్లో అన్నింటిలో కూడా అండి ఎక్కడో అక్కడ మళ్ళీ డిపెండెన్సీ ఎవరెవరి మీద కనిపించేది, ఏ హీరోయిన్ అయినా సరే. ఈ మూవీలో ఏంటంటే తను సింగిల్ హ్యాండెడ్గా స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ తనే చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ అందరికీ ఏంటంటే అది హీరో కనిపించారు కానీ హీరోయిన్ ఎక్కడ కనిపించలేదని. సో అది మెయిన్. డైలాగ్ డెలివరీ పైన కూడా స్పెషల్గా ఫోకస్ చేసినట్టు అనిపించింది. ఏమైనా స్పెషల్ కేర్ తీసుకున్నారా ఏమన్నా డైలాగ్స్ సంబంధించి? అంటే ప్రాక్టీస్ చేశారండి, డైలాగ్స్ బాగానే ప్రాక్టీస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 1 or 2 వర్క్షాప్స్ కూడా చేశారు. బిఫోర్ క్లైమాక్స్ స్పెసిఫిక్గా వర్క్షాప్ చేశారు. అంటే యూజువల్గా అంత స్టార్ ఇన్నేళ్ళు చేస్తున్నారు, వర్క్షాప్స్కి ఇంట్రెస్ట్ చూపించారు కూడా, అవసరం లేదు వచ్చేసి చేస్తారంటారు. నేను తను ఏంటంటే అసలు ఎసెన్స్ తీసుకోవడం కోసం, ఆ క్యారెక్టర్లో ఉండడం కోసం ముందుగానే వర్క్షాప్స్కి వినేవారు, డిస్కషన్ జరిగేవి. మన సెట్కి వచ్చాక యూజువల్గా చెప్పేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా అసలు ఎలా చూస్తున్నారు మీరు, ఆపోజిట్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, కంప్లీట్గా ఇన్వాల్వ్ చేశారు. ఈ 2 షోస్ గురించి అయితే కనుక 2 days బ్యాక్ మేము ఆల్రెడీ ఎర్లియర్ షోస్ పెట్టాం ప్రీమియర్ ఫర్ పర్టికులర్ ఉమెన్కి. షీ సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఉమెన్కి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనకు చూపిస్తే మనం ఎంట్రీ టికెట్ ఇచ్చినట్టుగా చేసాము. ఆల్మోస్ట్ ఒక మన ప్రసాద్ ఐమాక్స్లో ఒక 300+ విమెన్ చూశారు. ట్రెమెండియస్ రెస్పాన్స్ అండి. అంటే నా లైఫ్లో నేను ఫోటోలు నన్ను ఎవరు అడగలేదు, నా పెళ్ళి కూడా తీసుకోలేదు. ఓకే, వెరీ గుడ్ రెస్పాన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక ఒక కాలర్ చెప్పినట్టు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ మీరు బయటికి తీసుకొచ్చారు, నెక్స్ట్ ఏమవుతుందో అనుకున్నాను, కంక్లూజన్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. మీకు ఇలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీయాలని ఎందుకు అనిపించింది?
మెసేజ్ ఓరియంటెడ్ అయితే ఖచ్చితంగా అనుకోలేదండి. ఓకే. అంటే మెసేజ్ బోర్ అయిపోయాము, రెగ్యులర్గా వాట్సాప్ అయిన మెసేజ్లే కదా అంతా. సినిమాలో కూడా మెసేజ్ పెడితే ఎవరు చూస్తారు. మెసేజ్ ఓరియంటెడ్ ఖచ్చితంగా అనుకోలేదు. మంచి పర్పస్ఫుల్ మూవీ చెప్దాం అనుకున్నాము, హానెస్ట్గా చెప్దాం అనుకున్నాము. అండ్ శశి మేము ఇద్దరం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా కూడా ఏదైనా హానెస్ట్గా చెప్పాలి, చిన్న ఒక మాట ద్వారా కానీ ఏదైనా హర్ట్ అవ్వకూడదు ఎవరు. అంటే ఈవెన్ నల్ల బ్లాక్ తెల్ల ఆ వర్డ్ కూడా మన వల్ల ఎవరు ఇంపాక్ట్ అవ్వకూడదు చాలా కేర్ఫుల్గానే కాన్షియస్గా రాసిన రైటింగ్ ఇది. ఆ ప్రాసెస్లో మనం ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ తీసుకున్న మూవీకి ఏంటంటే మనం సోషల్గా రెస్పాండ్ అవుతూ ఉంటాం కదా. మనం ఏదైనా ఆర్టికల్స్ చదివినప్పుడు ఆ రెస్పాండ్ అయినవి మన కథలో వస్తాయి, మన పర్సనాలిటీ కథలోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా కొన్ని మంచి పాయింట్స్ వచ్చినవి. స్పెసిఫిక్గా ఇది ఇవ్వాలి చెప్పాలని చేసిన సినిమా కాదు, హానెస్ట్గా చెప్దాం అనుకున్నాము. అవుట్పుట్ ఆటోమేటిక్గా అదే వచ్చింది బయటికి. ఓకే, ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు మీ ప్రొడక్షన్ నుంచి? ఉన్నాయండి ఇంకా 2-3 మూవీస్ అండ్ పైప్ లైన్లో ఉన్నాయండి. బట్ కంప్లీట్ ఐ థింక్ శశి చేతిలో ఉంది స్క్రీన్ ప్లే, అన్నీ కూడా చేయాలి, రెడీ అవ్వాలి. అది ఐ థింక్ మేబీ అంటే నెక్స్ట్ మూవీ ఏ విధంగా ఉండబోతుందంట? వెరీ సూన్ విల్ అనౌన్స్ ఇట్. బట్ డిఫరెంట్ జోనర్లో ఉంటాయండి, మే నాట్ బి ద సేమ్ జోనర్. ఓకే, వాట్ అబౌట్ యూ? నేనండి కంప్లీట్ సచివంతోనే ఉన్నాను ఇప్పుడైతే ఆ ఎంజాయ్ అంటే ఆ మూవీ ఆరాలో మోర్ దెన్ 20 months అయింది ఈ ప్రాజెక్ట్ తోటి. సో నేను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏ మూవీతో మీరు రాబోతున్నారు? ఇప్పుడైతే ఒక 2-3 స్టోరీ లైన్స్ ఉన్నాయి. వెరీ ఎగర్ టు టెల్ దట్. ఓకే, ప్లాన్. మీరండి? నేను రాస్తున్నానండి, నేను ఆల్రెడీ ప్రిప్ అవుతున్నాను ఫర్ మై డైరెక్షన్. సో త్వరలోనే అది అనౌన్స్ 2-3 ఉన్నాయి లైన్స్, 2-3 స్టోరీస్లో ఏది చెప్తాననేది చాలా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి అనౌన్స్ అవుతుంది. ఓకే, మీరు ఈ మూవీ గురించి ఓవరాల్గా మీ మ్యూజిక్కి చాలా యాప్టబుల్ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏ విధంగా ఉంటాయి మీరు? అప్కమింగ్ మూవీస్ యాక్చువల్గా ఐల్ బీ డూయింగ్ సమ్ లవ్ స్టోరీస్ అండి. దాని తర్వాత ఎమోషనల్ మూవీస్ అండ్ అంటే ఎక్కువ యాక్షన్ బేస్డ్గా చేశాను అండ్ స్పై థ్రిల్లర్స్ అండ్ ఆల్ దీస్. సో ఆబ్వియస్లీ గూఢచారి 2 మళ్ళీ వస్తున్నది. ఐఎమ్ డూయింగ్ గూఢచారి Part 2. అది కాకుండా కొంచెం కమర్షియల్గా లైక్ ఐ వాంట్ టు సమ్ ఫన్ ఫిల్మ్స్, ఫన్ ఓరియంటెడ్ లవ్ స్టోరీస్. ఓకే, పక్క కమర్షియల్. ఓకే, సత్యభామ మూవీ చూసిన వాళ్ళకి సత్యభామ ఎలా ఉంది అనేది తెలుసు, ఇంకా చూడని వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? సత్యభామ ఎస్పెషల్లీ థియేటర్లో చూడాలి. సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సూపర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ నైస్ ఇమోషనల్ రైడ్ విత్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అవర్ వెరీ ఓన్ కాజల్. అండ్ లైక్ నేనే 10 సార్లు చూసినవన్నీ ఇవాళ థియేటర్లో చూస్తే అప్పుడు పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ అసలు చిత్తకొట్టేశారు. సో అది థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీకు యాక్షన్ సీక్వెన్సెస్ చిత్తగొట్టేశారన్నారు కదా, మీకు ఎక్కడ నచ్చింది ఎక్కువగా? అరే ఇది ఏమన్నా చేశారా అని ఎక్కడ అనిపించింది మీకు? టూ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయండి. సో ఒక ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్గా అందుకే అదే డిజైన్ చేసి బుర్రకథ పాట పెట్టడం జరిగింది. ఓకే, ఆవిడ చెత్త కొడుతుంటే పాట ప్లే అవుతుంటుంది. సో ఆ సీక్వెన్స్ అంతా చాలా అసలు ఐ డోంట్ నో వీళ్ళు సూపర్గా డిజైన్ చేశారనమాట. అది అదేదో కొడుతుంటే మన కొడుతున్నట్టు ఉంటుంది, అంత పవర్ఫుల్గా చేశారు. సో సో దట్ ఈస్ వన్ సీక్వెన్స్ అండ్ దేర్స్ అనదర్ సీక్వెన్స్ వేర్ ఒక కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లోని అవుతుంది అనమాట. అంటే ఒక రెస్క్యూ ఆపరేషన్ కంటైనర్స్ ఉన్న జోన్ అక్కడ ఉంటుంది. అది కూడా అసలు షీ బెల్టెడ్ ఇట్ అవుట్ లైక్ క్రేజీ అనమాట. చాలా చాలా బాగా చేశారు. ఎందుకంటే అవి చేస్తే కానీ అంటే మేము మ్యూజిక్ లేకుండా చూస్తాను కదా, సో మాకు ఊపు అంటూ ఉండాలి కదా, ఆ ఊపు ఉంటే ఇంకా బాగుంటుంది. సో సో చాలా త్వరగా ఎంజాయ్ చేసాము. ఇట్ వాజ్ లైక్ పవర్ ప్యాక్డ్. ఇది థియేటర్స్లో చూస్తే 100% దే రియల్లీ ఎంజాయ్ విత్ ద హోల్ సౌండ్. దే ఫీల్ థ్రిల్ అబౌట్ దట్. ఎస్ ఎందుకంటే మీకు తెలుసు అంటే కొన్ని సినిమాస్ థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది. సో దానికి చాలా లైక్ చాలా డిజైన్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఓకే, చిత్తగొట్టారన్నారు కదా, మరి తనతోనే చేయించారా ఇలా డూప్ ఏమన్నా వాడారా? డూప్ ఏం లేదండి, అంటే ప్రికాషనరీగా ఫస్ట్ డూప్ తీసుకున్నాము. ఇన్ఫాక్ట్ డూప్ కూడా ఆమె కూడా ట్రైన్ అయింది. కొన్ని స్పెసిఫిక్స్ ఉంటాయి కదా,
స్టంట్స్కి. కాజల్ గారు సేఫ్టీ కోసం అనుకున్నాం, బట్ ఆవిడ వచ్చిన తర్వాత డూప్ చేయడం చూసారు, నేను చేస్తాను ఇదని చెప్పి ఆవిడే చేశారు. అది వెరీ వెరీ లెస్ టైం, పెద్ద ప్రాక్టీస్ కూడా లేకుండా చేస్తారు. వన్ డే జస్ట్ అలా చూసారు, ఎక్కువ టేక్స్ కూడా తీసుకోవాలి, దానికి వెరీ గుడ్ రెస్పాన్స్ వస్తుంది. అంటే శ్రీ చెప్పినట్టు ఇప్పుడు బీజిఎం అండ్ సాంగ్స్ కూడా పెట్టాం కదా, నేను ఇప్పుడు ఎన్నిసార్లు చూసాను లెక్కలేదండి మూవీ, బట్ ఇవాళ నేను సంధ్యాలో చూసాను, మాబ్ రియాక్షన్ ఉంటుంది, క్రౌడ్ రియాక్షన్ ఉంటుంది చూసారా, అది నెక్స్ట్ లెవెల్. అంటే మళ్ళీ నేనే ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ వచ్చింది విత్ దట్ సాంగ్ అండ్ బీజిఎం, ఆ సౌండ్, క్రౌడ్ రియాక్షన్ కి. ఎండ్ ఆఫ్ ది డే క్రౌడ్ రియాక్షనే కదండి, ఆడియన్స్ రియాక్షన్ కి మనకి కిక్ ఇస్తుంది కదా, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, ఆ రియాక్షన్ చాలా బాగుంది అసలు. సో మీరు ఎంజాయ్ చేశారు ఆ రియాక్షన్? నేను యాజ్ అన్ ఆడియన్స్ చూసాను ఇవాళ, చాలా త్వరగా ఎంజాయ్ చేసాము అసలు. అరుపులు రోజు ఎడిటేబుల్ లేకపోతే మన డిఏస్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ చూస్తాం యాజ్ ఏ టెక్నీషియన్ గా, ఇవాళ యాజ్ అన్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు క్రౌడ్ ఇచ్చే కిక్కి వేరు. మీకేమలా అనిపించింది? సేమ్ థింగ్ అండి. అసలు మార్నింగ్ ఆ షో చూస్తున్నప్పుడు